మానవుడు పాపం. మానవుడు పాపేనా లేదా పాపం ఎలా వచ్చింది, పాపం మనుషులకి ఎలా సంక్రమించింది అన్న విషయాలు ఈ క్లాసులో మనం చూసుకున్నాం. గత వారంలో మానవుడు దేవుని స్వరూపం అన్న ఆ సబ్జెక్ట్ని మనం చూస్తున్నాం. మానవుడు దేవుని స్వరూపం. అందులో మనం చూసుకున్న విషయాలు మళ్ళీ ఒక్కసారి చిన్న రిపీట్ చేస్తాం. మానవుణ్ణి పాపిగా సృష్టించలేదు దేవుడు, పాపిగా చేయలేదు. ఎలా చేశాడు దేవుడు? తన స్వరూపంలో తన పోలికలో దేవుడు చేసినట్లుగా మనం చూసాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనం కూడా, అక్కడ కూడా ఉన్న మాటల్లో 28వ వచనంలో కూడా మానవుడు సృష్టించడం, తనకి ఇచ్చిన పని అంతా చేసిన తర్వాత చాలా మంచిది అన్నం కూడా దేవుడు చెప్పిన విషయాలను కూడా మనం చూసాం. అంటే మానవుని చేసినప్పుడు పూర్తిగా దేవుని స్వరూపంలోనే, అంటే దేవుని గుణలక్షణాలన్నీ ఇచ్చి మానవుని తయారు చేస్తాడు. అంటే మానవుడు ఎవరంటే దేవుని స్వరూపం, దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. దీనికి ఆదికాండం 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో చూసాం కదా. అక్కడ చూసిన విషయాల్లో ఒక్కసారి అక్కడ ఒక వచనాన్ని చదువుకున్నాం. 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేసాను. అలాగే 5వ అధ్యాయంలో కూడా ఆదికాండం 5వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే ఆదాము వంశావళి గురించి చెప్తూ, ఆదాము వంశావళి ఇదే అని చెప్తూ 5వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. ఎలా చేశాడు? దేవుని పోలికగా అతన్ని చేశాడు. అంటే మానవుడు దేవుని పోలిక, మానవుడు దేవుని సృష్టి, మానవుడు దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి. అలాగే 8వ కీర్తనలో కూడా మానవుడికి ఎలాంటి స్థితి దేవుడు ఇచ్చాడు. కీర్తనలు గ్రంథము 8వ అధ్యాయంలో మానవుడికి దేవుడు ఎలాంటి స్థితి ఇచ్చాడు అన్న విషయాలు అక్కడ చూసుకున్నాం. ఎలాంటి స్థితి ఇచ్చాడంటే అక్కడ చూడండి 8వ అధ్యాయంలో కీర్తన దావీదు రాస్తూ ఉంటాడు. దావీదు రాస్తూ అతను చెప్తున్న మాటలు 4వ వచనంలో, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు పాటివాడు, నీవు నరపొత్తుని దర్శించుటకు పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేస్తున్నాం. దేవుని కంటే కొంచెం తక్కువవాడు ఎవరంటే మానవుడు. అంటే మానవుడు స్టేటస్ ఎలాంటిదంటే దేవుడు తన పోలికలు తన స్వరూపంలో చేసుకున్న కారణంగా దేవుని కంటే కొంచెం తక్కువవాడు, అంతే. అంతకంటే స్టేటస్లో తగ్గించలా. మనకి దేవదూతలు ఉన్నారు, దేవునితో పాటు పరలోకంలో సంచరించే దేవదూతలు ఉన్నారు. వీళ్ళు మనకంటే మనం సుపీరియర్ అంటాం, ఎందుకంటే మనకంటే శక్తులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోగలరు, ఏ ప్రాంతంకైనా ఏ ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగగలరు. కానీ ఈ దేవదూతలు కూడా అలాంటి స్థితి ఇవ్వాల దేవుడు మనుషులకి ఇచ్చాడు. మనుషులకి ఇచ్చి ఈ మాట ఏం చెప్తుంది ఇక్కడ, ఏం చెప్తున్నాడు? నరపుత్రుని దర్శించక వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు. ఏం చేశాడండి? కానీ మహిమా ప్రభావాలతో వాని కిరీటము ధరింప చేస్తున్నావు. మహిమ దేవుడు తన మహిమ, తన ప్రభావం అంటే తన సృజనాత్మకత, తన ప్రేమ, తన మంచితనం, తన గుణ లక్షణాలు, దేవుడికి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనిషికి ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు ఎంత చక్కగా చేస్తున్నాడు చూడండి దేవుణ్ణి. మొట్టమొదట చేసిన మనిషిలో ఏ పాపం లేదు. చక్కగా సాయంకాలం వచ్చి మనం ఆదికాండంలో చూస్తాం, సాయంకాలం వచ్చి చక్కగా దేవుడు మొదటి చేసుకున్న మనుషులతో మాట్లాడేవాడు. ఇంకా కింద వచనంలో ఉంది ఇక్కడ 6వ వచనంలో, 8వ అధ్యాయము 6వ వచనం కీర్తనలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం.
ఏంటి చేతి పనులు? దేవుడు ఏం చేశాడు? అదిలో సృష్టి సమస్తము చేశాడు కదా. భూమిని, దాంట్లో ఉన్న సమస్తాన్ని చేశాడు. పర్వతాలని, లేకపోతే నదులను అవ్వచ్చు, లేకపోతే సృష్టిలోని చాలా ఉన్నతమైన ఏంటంటే చెట్లు గిట్లు ఇవన్నీ చేశాడు. అదొకటైతే ఈ సృష్టిలో జలచరాలు చేశాడు. ఏంటి సముద్రంలోనూ జలచరాలు చాలా పెద్దవి ఉంటాయి, చాలా చిన్నవి ఉన్నాయి, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. అలాగే ఆదికాండంలో చూస్తే కనుక మనం జంతువులు, చాలా పెద్ద జంతువులు ఉన్నాయి, చాలా చిన్న జంతువులు ఉన్నాయి, అన్ని జంతువులు. వీటిలన్నిటి మీద కూడా దేవుడు అధికారం మనిషికి ఇచ్చాడు. అంటే వీటిలన్నిటి మీద అధికారం దేవునికి ఉంది, ఆ దేవుని అధికారాన్ని మనిషికి ఇచ్చాడు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు అన్నిటి మీద నేను మహిమా ప్రభావాలు కిరీటం ఇచ్చావు, చేతి పనులన్నింటి మీద అధికారం ఇచ్చావు అని చెప్తూ 7వ వచనంలో గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగాలన్నింటినీ, సముద్ర మత్స్యాలను, సముద్రంలోని సంచరించే వాటి అన్నింటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభు, భూమి అంతటా కూడా ఈ ప్రభావం, లేకపోతే ఈ నామం ఎంత ప్రభావం కలదు, ఇంత గొప్ప స్థితిలోని మానవుడు చేసావు అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఆ కీర్తనలో. అంటే ఆది కాండంలో చేసిన సృష్టిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మానవునికి ఎంత స్థితి ఇచ్చావు నువ్వు, ఎలాంటి ఉన్నత స్థితిలో నువ్వు అతన్ని నిలబెట్టావు, మేము ఎలాంటి వ్యక్తులు, ఎంత గొప్ప వ్యక్తులు, ఇలా మమ్మల్ని చేసావని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు. ఇది మానవుడు సృష్టి, మానవుడి తేజ. ఇప్పుడు ఇలాంటి మానవుడు దేవుని స్వరూపంలో ఉన్నవాడు, లేకపోతే దేవుడు ఉన్నత స్థితికి కొంచెం తక్కువగా చేయబడిన మనిషి మానవుడు. దేవదూతల కంటే ఇంకెక్కువే. దేవదూతల గురించి హెబ్రీ పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, మనుష్యుల కట తన్ని పరిచర్య చేయడానికి, పని చేయడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి నువ్వు ఇచ్చావంటాడు. దేవదూతల పని ఏంటంటే అక్కడ దేవునికి పరిచర్య చేయాలి, మనుషులకు సహాయం చేయాలి. ఇది అంటే వాటికంటే వాళ్ళు గొప్పగా చేస్తున్నావు, మాకు సహాయం చేస్తావు కదా అని చెబుతూ వివరిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న మనిషి ఎందుకు పాపిగా మారిపోయాడు, ఎందుకు దిగజారిపోయిన పరిస్థితి అయిపోయింది? ఇప్పుడు దేన్నైతే ఏలమన్నాడో దేవుడు, ఆ ఏలికంతా పోయి మనల్ని ఏలే పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. ఈ సృష్టి మనల్ని ఏలే పరిస్థితికి వెళ్ళిపోయింది. మిగతా సృష్టి అంతట్లోనే మనకి ఏలికి ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఏమవుతుంది, మన మీద ఏలుబడి చేసేలా ఉంది. ఈ భూమిని మనకిచ్చేసాడు, ఇప్పుడు మనం కొనవలసి వస్తుంది. ఈ సృష్టి అంతా మనకిచ్చేసాడు, అవి కూడా కొన్ని బెదిరెత్తున్నాయి మన జంతువుల్లో. ఇదిగో ఆదం అయితే సృష్టిలో ఫస్ట్ చేసినప్పుడు వాటితో ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయేవాడు, ఫ్రెండ్లీగా తిరిగేవాడు, ఆయన అంత చక్కగా ఉండేవాడు. ఇలాంటి స్థితి ఎందుకు పతనం అయిపోయింది అనగానే మొట్టమొదటి మానవుడికి ఇదంతా మనకు తెలిసిందే. మన దగ్గరికి వచ్చేయడానికి చెప్తున్నాం, మన విషయం దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటి మానవుడికి ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఒకే ఒక ఆజ్ఞ, నువ్వు ఇది తినొద్దు. ఓ పండు ఇచ్చాడు, తినొద్దు. తింటే ఏమవుద్ది, తినే దినము నువ్వు చచ్చాడు. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అంటే ఒక మాట ఇచ్చాడు. ఆ మాట మీరితే ఖచ్చితంగా దేవుడు నీకు దూరం అయిపోతాడు. సింపుల్ చెప్పాలంటే, చావు అనగానే దాని అర్థం ఏంటంటే ఎడబాటు. మనం చావు అనగానే మనం చాలా విపరీతంగా ఆలోచిస్తాం, కానీ జనరల్గా సింపుల్గా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం చనిపోయాము అంటే ఏమన్నా చనిపోయారంటే అంటే ఏంటంటే అర్థం ఏంటంటే శరీరం నుంచి ఆత్మ విడిపోయింది, దాని చావు అంతే. ఎడబాటు, విడుదల వచ్చేసింది, విడిపోయేది. ఇక్కడ చావు అని చెప్పగానే అదే, దేవుడు తనతో సహవాసం చేస్తున్నాడు, తనతో ఉంటున్నాడు, దేవుని ఆత్మ తనతో ఉంటుంది, దేవుడు సహాయం చేస్తున్నాడు, ప్రతి దాంట్లో ఉంటున్నాడు. కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఈ వ్యక్తి నాకు లోబడతాడా లేడా. మనిషికి అన్నిటి మీద అధికారం ఇచ్చేసాడు. చక్కగా ఏదైనా తోట నిర్మించి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కదా. సృష్టి మీద అధికారం ఇచ్చేసాడు, అక్కడ భూమి మీద అధికారం ఇచ్చి అన్నిటి మీద ఇస్తాడు. ఇప్పుడు అధికారం ఇచ్చి నిలబెట్టిన ఆ ఆదాము, నీ పైన ఒకడు సుపీరియర్ ఉన్నారు అని ఖచ్చితంగా ఆదాము తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా నా పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయన మాటకి నేను లోబడాలి. లోబడినంతసేపు కూడా ఇతని కింగే,
ఎవరు? ఆదాం. ఎంతసేపు లోబడతాడో, ఎన్ని సంవత్సరాలు లోబడతాడో, వాటి జీవితంలో ఎంతకాలం లోబడుతుంటాడో, దేవుడికి లోబడి చేసినంత కాలము కూడా ఇతడు ఉన్నతమైన స్థితిలో ఉండేవాడే. ఎప్పుడైతే లోబడడో ఖచ్చితంగా పతనం అనేది వస్తుంది. అది దేవుడు చెప్పేది. నేను ఆజ్ఞ ఇచ్చాను, ఒక మాట ఇచ్చాను, ఏంటంటే నువ్వు పండు తిను దినమున నిశ్చయంగా కష్టాలు. నిజానికి పండులో ఏమీ లేదు, ఆజ్ఞ. అది ఆజ్ఞ ఇచ్చాడు అంతే. నువ్వు మాట చెప్పాను, నువ్వు వింటావా వినవా అంతే. ఇప్పుడు ఏం చేయాలి ఆదాము? ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే తను చేసిన సృష్టికర్త, తను చేసినాడు కాబట్టి ఖచ్చితంగా విన్నాడు. అలాగే అవ్వ, తన భార్యగా వచ్చిన అవ్వ తర్వాత కూడా విన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోతుంటే సాతాను వీళ్ళ మీద కన్ను పుట్టి దేవునితో ఈ ఆదాముకున్న అవ్వకున్న సహవాసాన్ని చూసి, వీళ్ళ అధికారాన్ని చూసి ఎలాగైనా సరే చెడగొట్టాలని చెప్పేసి ఆజ్ఞని అతిక్రమించేలా చేసేసింది. నువ్వు పండును తిను, పర్వాలేదు, పండు తిన్నదనమన్నా మీరు ఏమి చచ్చిపోరో, మీ దేవదూతల వలె ఉంటారు, ఇలాగ మొత్తాన్ని చెప్పుకొచ్చి చాలా లాంగ్ రిలేషన్ వచ్చుంటారు ఇద్దరికి. రిలేషను అంటే సంభాషణ, క్లోజ్ రిలేషన్. లాంగ్లోది ఉండేవారు, ముందు అంతా కూడా క్లోజ్ రిలేషన్కి వచ్చేసారు. బాగా రోజు మాట్లాడుతుందేమో ఈమె చూసి, బాగుంది, చాలా బాగుంది, రమ్యంగా ఉంది తినడానికి అని మాట్లాడుతుంది. మొత్తానికి ఏదైతేనే దేవుడు చెప్పిన మాటని అతిక్రమించేలా చేసి అక్కడ సాతాను సక్సెస్ అయిపోయింది. దానితో మనిషికి పాపం అనేది మొదలైంది. ఇది ఆదిలో వచ్చిన పాపం. నిజానికి మనిషికి చావు లేదు దేవుడు చేసినప్పుడు. తన పాపి కాదు, పాప స్వభావం కూడా అతనిలో లేదు. ఎందుకంటే దేవుడు మంచి గుణలక్షణాలతో దేవుడు చేశాడు. ఇంకోటి ఏంటంటే తనకి జీవం ఇచ్చాడు. ఈ జీవం ఎవరిది? దేవుడిది. దేవుని జీవానికి చావు లేదు. ఉందా? దేవుని జీవానికి చావు ఉంటుంది కనుక జీవించే ప్రాణి అయ్యాడు అన్నమాట. దీన్ని ఎలాగైనా సరే దేవునితో రిలేషన్ చెడగొట్టాలని సాతాను వేసిన దాన్ని సక్సెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఆదాము దేవుని మాట అతిక్రమించడం వల్ల పాపిగా మారిపోయాడు. అంటే ఏంటి? దేవునికి దూరం అయిపోయే స్థితి తెచ్చేసుకున్నాడు. దేవునికి దూరం అయిపోయాడు. వెంటనే దేవుడు వచ్చి రావడం, నన్ను అడగడం, ఎందుకు తిన్నావు అని అడగడం. తర్వాత నన్ను ఇదిగో నాకు ఇచ్చిన స్త్రీ, నువ్వు ఇచ్చిన స్త్రీ ఇచ్చావు కదా, తనే నాకు ఇచ్చిందే పళ్ళు అని చెప్పడం. స్త్రీని అడిగితే స్త్రీ ఏం చెప్పింది? సర్పం నన్ను మోసపుచ్చింది అని చెప్పడం. వాళ్ళిద్దరిని గద్దించడం. వెంటనే ఏదైనా తోటలోంచి బయటికి మంచి ఏదైనా అనేది ఫలవంతమైన చోటు, వాళ్ళు ఏం పెద్ద కష్టపడక్కర్లేదు, అన్ని ఫలాలు ఉంటాయి, చక్కగా హ్యాపీగా జీవించవచ్చు అందులో. అలాంటి చోట్లోంచి బయటకు వచ్చేస్తారు. అక్కడి నుంచి నిజానికి అక్కడే ఉండి వాళ్ళు ఉంటే గనక ఆ దేవుడు మంచి చెట్లు ఫలాన్ని ఇచ్చే చెట్టు ఇచ్చాడు కదా, అది వీళ్ళకి ఇవ్వడానికే. అని ఒక ఫీల్డ్ ఉంది ఇవ్వడానికి. అక్కడ సాతాను చెప్పిన మాటల్లో కూడా అక్కడ తప్పులేదు. ఈ సాతానుడు ఎప్పుడు ఏం చేద్దంటే దేవుని వాక్యాన్ని తీసుకుని చక్కగా ఎంతవరకు చెప్పాలో మనిషికి అంతవరకు చెప్తుంది, చెప్పకుండా ఆపి క్లిప్ చేసి దాటించేసి మిగతా చెప్తుంటుంది అన్నమాట. దేవుడు మనిషికి ఇవ్వడానికే చేశాడు దాన్ని, కానీ దానికి ఒక టైం ఉంది. ఆ టైంలో దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు చక్కగా వీళ్ళు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. నిజంగా అలా ఫలించి అభివృద్ధి చెందితే ఎంత బాగున్నాం. పాపం లేకుండా ఉన్న ఈ సృష్టి మనం ఎలా చూద్దామో చూడండి ఒకసారి. ఇప్పుడు పాపం వచ్చిన తర్వాత ఈ పాపంలో ఉన్న సృష్టి గురించి మనకు తెలుసు. పాపం లేకుండా ఉన్న సృష్టి ఎంత బాగుండిదో. వాళ్ళు కోపాలు ఉండి కాదు, కల్మషాలు ఉండి కాదు, ప్రేమ ఉప్పొంగది, దేవునితో సహవాసం, దేవునితో అన్యోన్య సహవాసం, సంబంధం, ఇదంతా కలిగి ఇప్పుడు మనం ఉన్నా ఎంత బాగుండేది, ఎంత ఎంజాయ్ చేసేవాడు మనం. అలాంటి సహవాసం ఉండేది. ఆ సహవాసాన్ని మొత్తానికి ఈ సాతానుడు పోగొట్టేశాడు. దానివల్ల పర్యవసానం వచ్చింది ఏంటంటే మరణము అనేది ఏర్పడింది అన్నమాట. అప్పుడు వచ్చింది మరణం. నిజానికి దేవుడు జీవంతో మనిషిని చేశాడు, కానీ మనిషి ఏం చేశాడంటే మరణాన్ని తన అవిధేయత వల్ల, అవిధేయత కదా, ఆజ్ఞని అతిక్రమించడం అవిధేయత వల్ల పాపాన్ని కొని తెచ్చుకున్నాం.
పాపం ఫస్ట్ ఎంటర్ అయిన స్థితి అవిధేయత. అందుకని రోమపత్రికలో చెప్తున్న మాటలో అక్కడ ఒక మాట చెప్పబడుతుంటది. రోమపత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనంలో అక్కడ చెప్తున్న మాట ఒక్కసారి చదవండి. 6వ అధ్యాయము 23వ వచనం. పాపం వలన వచ్చే జీతం మరణం, పాపం వలన వచ్చే జీతము మరణం. అయితే చాలు చాలు చాలు. ఇప్పుడు పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆదామును ఫస్ట్ నిత్యము జీవించే వ్యక్తిగా చేశాడు. కానీ తను ఏం చేశాడు? అవిధేయత చూపించడం వల్ల పాపిగా మారిపోయాడు. పాపిగా మారడం వల్ల అతనికి వచ్చిన లాభం ఏంటంటే మరణం వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆదాము నుంచి మన అందరం వచ్చాము. ఒక్కసారి 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము ఆదికాండానికి వచ్చేద్దాం. మొదటి వచనంలో ఇందాక ఏం చదువుకున్నాం? దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతను చేసాను. అంటే ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక చేశాను. 3వ వచనానికి వచ్చేద్దాం. ఆదాము 30 ఏళ్ళు 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమార్ని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఇప్పుడు ఇతను ఎవరి పోలిక? తన పుట్టిన కొడుకు జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఫస్ట్ వచనం ఆదాము, దేవుడు ఆదామును సృష్టించిన దినమా దేవుని పోలికగా తను చేశాను. ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. ఇప్పుడు 3వ వచనంలో ఆదాము ఇప్పుడు ఎవరి పోలిక? తన పోలిక. ఎవరి పోలిక? ఆదాము పోలిక. ఆదాము పోలిక అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే మారిపోయింది. ఈ కొడుకు పుట్టేటప్పటికే, ఈ షేతు పుట్టేటప్పటికే దేవుని పోలికలో ఆదామును చేస్తే ఈ షేతు ఎవరి పోలికలోకి వచ్చేటప్పుడు ఆదా. అంటే ఇక్కడ పాపం చేసిన తర్వాత ఉన్న డిఫరెన్స్ దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఎవరి పోలికలో పుట్టాడు? ఆదాం పోలికలో పుట్టాడు. అంటే ఆదాము అవ్వల పోలికలో పుట్టాడు. అంటే పాపము చేసిన తర్వాత ఈ పాపిగా మారిపోయిన ఆదాము అవ్వ పోలికలోంచి వీళ్ళు వచ్చేసారు. దీనికి ప్రతిఫలం ఏంటంటే ఆదాముకి ఏదైతే శాపం ఉందో, ఏంటి శాపం అంటే ఉండడం వల్ల అది కాదు, అక్కడ ఫస్ట్ ఏర్పడింది ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వచ్చిందండి ఎడబాటు వచ్చింది. ఏంటి ఎడబాటు? శాశ్వతంగా ఎడబాటు. దాన్ని ఏమన్నప్పుడు మరణం. ఈ మరణం ఆదాముకి ఏదైతే వచ్చిందో ఇప్పుడు వాళ్ళ సంతానం అంతటికి వచ్చేసింది. తన కొడుకులు అందరికి కూడా ఏమైపోయింది? మరణం వచ్చేసింది. ఇప్పుడు మనం మరణిస్తామా? అలా జీవితం ఉంటామా? ఎందుకు వచ్చింది ఇది? ఎవరు పాపం చేయడం వల్ల అక్కడికి వచ్చేసింది. మన తండ్రి అయిన ఆదాము తన పాపం చేయడం వల్ల తన స్వభావం మారిపోయింది. ఇప్పుడు అక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆదాము అవిధేయత చూపించాడో, ఆదాము అవ్వ అవిధేయతనే చూపించారో, ఆజ్ఞను అతిక్రమించారో, వెంటనే వాళ్ళలో పాపం ఎంటర్ అయింది కదా, దేవునికి ఎడబాటు అయింది ఎంటర్ అయింది కదా, వీళ్ళని స్వభావం అంతట్లోనే మార్పులు వచ్చేసాయి. మంచితనంలో మార్పు వచ్చేసింది, ప్రేమలో మార్పు వచ్చేసింది, వాళ్ళు విధేయత చూపించడంలో మార్పు వచ్చేసింది, విశ్వాసం చూపించడంలో మార్పు వచ్చేసింది, దేవునితో సహవాసంలో మార్పు వచ్చేసింది, దేవునికి ప్రార్థన చేయడంలో మార్పు వచ్చేసింది. దేవుడు మంచి లక్షణాలు ఏదైతే ఇచ్చాడో అన్నిటిలో కూడా మార్పు అనేది ఇళ్ళలో ఏర్పడిపోయింది. అందుకనే పూర్తిగా దేవుని ఆరాధించలేని స్థితిలో కూడా చేశారన్నమాట. అంటే ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, దేవుడు వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల అనేక మార్పులు వీళ్ళని సంభవించేసాయి. అదే సంభవించిన మార్పులన్నీ కూడా తన ద్వారా పుట్టిన తన కొడుకులందరికీ కూడా వచ్చేసాయి. చెంటారు లేదా? వచ్చాయి కాబట్టే ఇప్పుడు మనం చచ్చిపోతాం. అలా ఉన్నాయి కాబట్టే దేవుళ్ళు సరిగ్గా సహవాసం చేయలేకపోతున్నాం. సరే, దాన్ని మళ్ళీ వెనక్కి వద్దాం. అసలు మనం పాపం ఎలా చేస్తాం? ఇప్పుడు మానవుడు పాపం కదా, మనం పాపం ఎలా చేస్తాం?
ఇక్కడ చూసుకున్నాం. మానవుడు పాపం. మానవుడు పాపం. మనుషులుగా మనం పాపం ఎలా చేస్తాం అంటే, ఒకటి ఆలోచన ద్వారా పాపం చేస్తాం. ఏంటి ఆలోచన? ఎక్కడి నుంచి? మైండ్ నుంచి. మైండ్ నుంచి మనం ఆలోచించడం ద్వారా పాపం చేసేస్తాం. రెండోది మనం మాట్లాడే మాటల ద్వారా పాపం చేస్తాం రెండవదిగా. మూడోది క్రియల ద్వారా పాపం, అంటే మనం చేసే క్రియల ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా, మన చేతులతో లేకపోతే కాళ్ళతో లేకపోతే మనం చేసే పనుల ద్వారా, ఈ మూడిటి ద్వారా మనం పాపం చేస్తూ ఉంటాం. మూడిటి ద్వారా మనం పాపం, ఏ పాపం అనమాట, మనం చేసే ఏ పాపం, ప్రపంచంలో ఏ పాపం ఉందో, మనం ఏ పాపం చేసినా ఈ మూడిటి ద్వారా ఉంటుంది. ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా. ఈ నాలుగోది ఉంది కదా, ఇది మనం చెయ్యకుండా ఉండడం ద్వారా చేస్తాం. మంచి పనులు మనం చెయ్యాలి, అది చెయ్యకపోవడం ద్వారా మనం పాపిగా ఉంటాం. సామెతల గ్రంథంలో కూడా ఇదే చెప్తుంది, మనం చెయ్యవలసిన క్రియలు చెయ్యకపోవడం కూడా పాపమే. అంటే ఈ మూడునేమో మనం చేయడం ద్వారా, ఇదేమో మనం చేసేది చెయ్యకుండా ఉండడం ద్వారా పాపం చేస్తాం. అంతేనా? ఇంకేమన్నా ఆలోచించవచ్చు సార్? అంతేనా? దొంగతనాలు అవ్వచ్చు, నరహత్యలు అవ్వచ్చు, వ్యభిచారాలు అవ్వచ్చు, లేకపోతే మనం చేసే క్రియలు అవ్వచ్చు, ఏదైనా సరే ఇందులోకి వచ్చేస్తాయి. ఒక తప్పుదం చెయ్యాలి అంటే, దానికి ఒకవేళ మనం పాపానికి ప్రేరేపించబడాలంటే మనం ఏదో దాన్ని చూస్తుంటాం. నిజానికి ఫస్ట్ టైం చూడడంలో పాపం రాదు, జస్ట్ ఏదో చూసేసాం, మనం చూడకూడదు. దానివల్ల వెంటనే మన పాపం రాదు. దేవుడేమో అలా పాపం అంటించాడు మనం వెంటనే రిటర్న్ తిప్పేసుకున్నాం. మళ్ళీ దాన్ని చూడడం వల్ల అసలు ఏంటి అది, లేకపోతే దాన్ని చేయడానికి మన మనసు ప్రేరేపించడం వల్ల మళ్ళీ దాన్ని చూస్తాం, చూసారా, అప్పుడు పాపం అంటుకుంటున్నాం. అంటే చూడకూడని దాన్ని చూడడం వల్ల అప్పుడు ఏం చేస్తుంటుంది ఆలోచన, మన మైండ్, మన ఈ ఫిక్సల్స్ ఉన్నాయి కదా, ఈ కెమెరాలో ఫిక్సల్స్ ఉంటాయి, ఫోటోలు కెమెరా తీస్తుంటాం. మరి ఎంత పవర్ఫుల్ ఫిక్సల్స్ ఉన్నాయో మనకి, చాలా పవర్ఫుల్ ఫిక్సల్స్తో తయారు చేస్తాం మన కెమెరాలో. దానికంటే పవర్ఫుల్ అనమాట మనం, దానికంటే ఎక్కువ ప్రింట్లు మనం తీసేసేది. ఎన్ని ప్రింట్లు తీసేస్తాం నిమిషాల్లోనే, సెకండ్లోనే మనం ఎక్కువ ప్రింట్లు చేస్తుంటాం మనం మనిషి చేసిన దానికంటే కూడా. అంత పాపం ఎక్కువగా చేయగలిగింది ఈ మూడాట్ల ద్వారా మనం చేయవలసింది చెయ్యకపోవడం కూడా మనము పాపం చేస్తాం. ఇందులో ఒక ప్రశ్న లేదా ఒక ఆలోచించవలసిన విషయం, ఇవి చేయడానికి అంటే ఇలా చేస్తేనే పాప, చేయకుండా కూడా పాప? చేయకుండా కూడా పాపే. ఎలాగొచ్చింది? జన్యు పరంగా వచ్చిందంటావా? వచ్చేస్తాయి అలాగా? ఆదాము పోలికలోని వచ్చాయి. ఆదాము తన పోలిక చొప్పున, అంటే ముందు చూసుకున్నాం మనం, తన స్వరూపం చొప్పున మన కుమారుల్ని, అంటే దాని ద్వారానే వచ్చేసాం మనం. అంటే నిజానికి ఆ ప్రసంగిలో చెప్తున్న మాట కూడా, దేవుడు చెప్తున్న ఆదికాండంలో చెప్తున్న మాట కూడా, నరులను మంచిదిగానే చేశాడు దేవుడు, మంచిగానే చేశాడు. కానీ మనిషి దేవుని పట్ల అవిధేయత చూపించడం వల్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం తెచ్చుకున్నాడు. పుట్టించిన తర్వాత ఇలా లేదు, వీళ్ళందరూ పుట్టిన తర్వాత మధ్యలో ఒకసారి యేసు ప్రభుకి వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు అని చెప్పి మొత్తం అంతటిని ఆపేసి మళ్ళీ నోవహు అన్న దగ్గర నుంచి ఒక వాడిని పుట్టించి దాంట్లో చేశారు కదా సార్. సరే మీకు కంటిన్యూలో మీకు అయిపోతుంది, మీకు క్లారిటీ అవుతుంది. ఎక్కడ ఆపాను? ఆదాము పోలికలో కుమారులు. ఆదాము పోలికలో కుమారులు చేసిన తర్వాత దేవుడు అంత మంచిదే అన్నాడు చేసినప్పుడు. నిజానికి ఫస్ట్ ఆదాము చేసినాడు, అంత మంచిదే. ప్రసంగి గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో చివరి వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రసంగి 7వ అధ్యాయంలో చివరి వచనం ఉంది, జ్ఞాని అయిన ప్రసంగి జనరల్గా మనుషులు చేయడంలో దేవుడు తన పోలిక చొప్పున చేశాడు కనుక, ఇప్పుడు మనం కూడా దేవుని పోలికలు ఇచ్చే మనం చేస్తున్నాడు. దేవుడి సృష్టిగానే మనం చేస్తున్నాడు.
అక్కడ చెప్పండి మాటలో మాత్రం నేను కనుగొంటున్నాను. ఉమ్. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రాలను ఇక్కడ కూడా ప్రసంగి జ్ఞాని ఏం చెప్తున్నాడంటే మానవుణ్ణి పుట్టించుటలో దేవుడు ఏం చేస్తున్నాడు? పాపిగా పుట్టించట్లేదు. అంటే అక్కడ మనుషులు ఉన్న పాపానికి ఈ పాపికి అయిపోవడానికి వేరియేషన్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మనుషుల్ని పుట్టించడంలో దేవుడు పాపిగా పుట్టించట్లేదు. మనం తల్లి గర్భం నుంచి మనం పుడుతుంటాం. వివాహం అయిన తర్వాత భార్య భర్త నుంచి పెళ్ళైన తర్వాత వాళ్ళ ద్వారా మనం పుడుతుంటాం. మన తల్లిదండ్రుల నుంచి మనం పుడుతుంటాం. అందరూ అలాగొచ్చున్నాం. ఇలా పుట్టడంలో పాపం లేదు, పుట్టుకలో పాపం లేదు. మరి ఎక్కడొచ్చింది? జనరల్గా వీటి ద్వారా చూస్తున్నాం మనం. కానీ మన మనిషిగా పుట్టడంలోనే మన స్వభావంలోనే పాపం అనేది ఉండిపోతూ వచ్చింది లోపల నుంచి. అది ఆదాము నుంచి అవ్వ నుంచి పాప స్వభావంతోనే ఆ స్వభావంలో ఉండిపోవడంలోనే వచ్చేసింది. అది ఆది కాండంలోనే చూస్తాం మనం. 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 8వ అధ్యాయము ఆది కాండం. 21వ వచనంలో 2వ భాగంలో మనకు కనబడుతుంది. నరుల హృదయాలోచన నరుల 8వ అధ్యాయం 21వ వచనంలో సగ భాగం నుంచి నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఎక్కడి నుంచి? నిజంగా మనం ఎదిగిన తర్వాత, ఊహించిన తర్వాత, ముందు కూడా మనం క్లాసులో చూస్తున్నాం. మానవుడు పాపం గురించి చెప్పినప్పుడు సుమారుగా ఆ మనిషికి ఒక 8 సంవత్సరాలు నుంచి 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి తన ఊహ పెరుగుతుంటది. వాడు పాపం చేయడానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటాడు. ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఆ పాపానికి అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో కూడా డివైడ్ చేసుకుని మళ్ళీ తప్పు వైకే పరిగెడుతుంటాడు అన్న విషయాలు కూడా చూసాం. ఇక్కడ ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే డైరెక్ట్ దేవుడే చెప్తున్నాడు. ఎక్కడి నుంచి? బాల్యం నుంచి అంట. చూడండి, చిన్నోడు ఉన్నాడు అనుకోండి, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాడు. మాటలు వచ్చే టైంలోనే గమ్ముకున్నాడు, ఏదైనా తీసుకుని తినేసాడు అనుకోండి. మాటలు వస్తున్నాయి, అప్పుడు కోహొచ్చింది అడిగి. ఆడు తినకూడదే, మనం తినొద్దన్నది తినేసాడు. ఆయన అడిగామనుకోండి, ఎందుకు తిన్నావురా అని చెప్పేసి. తిన్నానని ఒప్పుకుంటాడా? పోన్నాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడం. మనకి ఇంగ్లీష్ పోయంలో రైమ్ కూడా ఉంది కదా ఒకటి, జానీ జానీ ఎస్ పాప అని చెప్పేసి. జానీ అన్నాడు చిన్న పిల్లోని తీసుకొచ్చాడంట. వాడిని తీసుకొచ్చి వాడిని షుగర్ అయితే డాడీ తినొద్దంటే వీడియోలో ఏం చేశాడంటే డాడీ లేనప్పుడు గబగబా షుగర్ తీసుకుని మొత్తానికి డబ్బాలో తీసుకుని ఆడు బుక్కేస్తున్నాడు. ఏకంగా తినేస్తుంటే అందరూ సడన్గా వచ్చేసాడు డాడీ. జానీ అంటే ఎస్ పాప అంటున్నాడు. అడిగాడంట ఏంటి డాడీ అని చెప్పేసి. నువ్వు షుగర్ తిన్నావా అంటే అబ్బాయి లేదు పాప అంటున్నాడు. ఆ చేతుల్లో అంటుకుని ఉంది, నోటి నిండు ఉంది, మొత్తం చెప్తున్నాడు. ఆ రైమ్ తెలుసు కదా అందరికీ, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాయి. మరి ఇది నోరు తెరు అని చెప్పేశాడు. నోరు తెరంటే నోటి నిండా షుగర్ ఉంది, అది తినలేదని చెప్తున్నాడు. అది తినలేదు అనడానికి ఇది గమనించండి ఒకసారి. అది తినలేదు అనడానికి ఆ డాడీ నేర్పించాడా తినొద్దని, ఆ మాటలు చెప్పమని? వాళ్ళ అమ్మ నేర్పించిందంటారా? మేము చెప్పినప్పుడు నువ్వు అబద్ధం చెప్పరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ నేర్పించాడా, నాన్న నేర్పించాడా? లేదా వాళ్ళ పితరులు, అమ్మమ్మలు, నాన్నమ్మలే నేర్పించుంటారా? ఎక్కడి నుంచి వచ్చింది అడిగి? ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, అంటే అటు తప్పు చేస్తున్నానని తెలుసు, చెయ్యకూడదని తెలుసు, అయినా సరే వాడు చేసి ఇప్పుడు అడిగినప్పుడు చెప్పాలి కదా. పోనీ నేను తిన్నానని చెప్తే ఏం పోయింది? ఒప్పుకోవడం. అబద్ధం. ఆడి ఎంత వయసు? ఎందుకు చిన్నోడు. ఆడికి ఎలాగొచ్చింది ఆ స్వభావం? దేవుడు చెప్తున్నాడు, వాడి బాల్యం నుండి చెడ్డది. బాల్యం చెడ్డది అంటే వాడి స్వభావం బాల్యంలో నుంచి కూడా చెడ్డగానే తెచ్చేసుకుంటున్నాడు. చెడ్డగానే వాడి బాల్యం నుంచి కూడా వాడు అలా డెవలప్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. లోపల ఉండిపోతూ వస్తుంది. ఎందుకంటే
ఆదాము అవ్వ పోలికలో సృష్టించబడిన వ్యక్తిగా ఈ మనిషి అక్కడి నుంచి తరతరాలు ఇప్పుడు మనకి కూడా సంక్రమిస్తూనే ఉంది. సాధారణంగా మనం చూసుకున్న పాపాలు ఇది అయినప్పటికీ దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే మనిషి స్వభావం ఆదిలోంచి పాడైపోయిన కారణంగా, దేవునికి దూరం అయిపోయిన కారణంగా, మనిషి స్వభావం అంతా మంచితనము, మంచి గుణలక్షణాలు, ఆ దేవుడు చేసిన మంచి సృజనాత్మక ఎన్ని పాడు చేస్తున్న కారణంగా దేవుడు పాపిగా తన గుణలక్షణాలని కంటిన్యూ చేసుకొస్తున్నాడు. ఇప్పుడు కూడా మనకి అదే లక్షణాలతో మనం ఉంటున్నాం అన్నమాట. అది మానవుడు పాపం. ఇది సరే, పాపిగా అయిపోయాడు. మరి పాపిగా అయిపోయిన తర్వాత మరి దేవుడు చేసిన క్రియ ఏంటి? మరి దేవుడు ఇందులో ఉంచేయడానికి ఇష్టపడ్డా కదా. అందుకనే రోమాపత్రిక ఇందాక చూసుకున్న దాంట్లో 5వ అధ్యాయంలో ఆ చివరి వచనంలో చూస్తున్న మాట ఏంటంటే పాపం చేయడం వల్ల మరణం వచ్చింది. కానీ అక్కడ మాట ఒకటి ఆపాం. అక్కడ చూడండి, దాన్ని చదివిన దాంట్లో రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇప్పుడు ఏదైతే జీవాన్ని మనిషి పోగొట్టుకున్నాడో, ఏ జీవం అది? నిత్యము జీవించే జీవితాన్ని మరణంగా తెచ్చుకున్నాడు. అంటే దేవునితో ఎప్పుడు ఎడబాటు లేదు అసలు. ఫస్ట్కి ఆ ఎడబాటు లేదని ఎడబాటు తెచ్చేసుకున్నాడు. ఎంత క్లోజ్గా ఉండేవాడు మనిషి, దేవునితో సహవాసం ఉండేవాడు, సాయంత్రం మాట్లాడేవాడు వచ్చి దేవుడు తనతో చక్కని ఫెలోషిప్ ఇద్దరి మధ్యలో ఉండేది. అలా దాన్ని ఎడబాటు తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈ మరణం వచ్చేసింది, కానీ ఏమంటున్నాడు అక్కడ మాట? పౌలు గారు చక్కగా వాడుతున్నాడు అక్కడ. దేవుని కృపావరము యేసు క్రీస్తు యేసునందు. అక్కడ చూసారా పాయింట్ ఎలా వాడుతున్నారు? చూసారా పౌలు గారు ముందు యేసు క్రీస్తు అన్న పదాలకి మన డెఫినేషన్ జాగ్రత్త చూస్తున్నాం. క్రీస్తు యేసు అన్నానికి 2 పదాలు ఒకటి కాదండి, 2 పదాలు ఒకటి కాదు. క్రీస్తు అంటే దేవుడు అభిషేకించి పంపించిన ఆయన. యేసు అంటే ఈ లోకంలో నరుడుగా వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన. ఇప్పుడు 2 పదాలే కలుగుతున్నాడు ఇక్కడ. అభిషేకించి దేవుడు ఎవరినైతే భూమి మీదకి పంపించాడో ఆ యేసు వలన మనకి నిత్య జీవం. ఇప్పుడు చూడండి సువార్త ఎక్కడ ఎలా చెప్తున్నాడు ఆయన. నిత్య జీవాన్ని మనకి ఇచ్చేది. ఏదైతే దేవుడు మనిషి పోగొట్టుకున్నాడో, ఏదైతే సహవాసాన్ని పోగొట్టుకున్నాడో, దేవుని దగ్గర ఉండే మంచి క్లోజ్నెస్ని పోగొట్టుకున్నాడో, అదంతా కూడా ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చేసింది? క్రీస్తు యేసు ద్వారా మనకి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చేసాడు. ఎలా ఇచ్చాడంటే కృప ద్వారా. కృప ఎలాగొస్తుందో తెలుసా? కృప ఎవరికి ఇస్తాడో తెలుసా? అసలు మనం ప్రార్థన చేసినంత మాత్రం, లేకపోతే రకరకాల క్రియలు చేసినంత మాత్రమే కాదు, ఏ యోగ్యత లేకపోయినా సరే చూపించేది కృప. కృప రావడానికి ముందు ఒక స్టెప్ ఉంది. అదేంటంటే ప్రేమ. 800లో మాట చెప్తుంటాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుకేనంట. ఈ కృప ఎక్కడదే? రెండోది నిజానికి కనుకే నీ పట్ల విడువ కృప చూపిస్తున్నాడు అక్కడ. అంటే కృప ఎలా చూపిస్తున్నాడు అంటే వాళ్ళని ఎలాంటి ప్రేమట? శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమకి అద్దులు ఆటంకాలు ఏమీ లేవు. అంత గొప్ప ప్రేమతో మనల్ని చూస్తున్నాడు. కనుకే మన పట్ల దేవుడు చూపిస్తున్నాడు. ఇది మొట్టమొదటి మానవుడికి ఏర్పడిన స్థితిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని బయటికి తీసుకొచ్చున్నారు. ఇందాక సిస్టర్ క్వశ్చన్ అడిగింది. ఆదాం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు షేతు లేదా తర్వాత కుటుంబాలు నోవాహు వరకు వచ్చేసారు. నోవాహు తర్వాత దేవుడు మొత్తానికి తన అంతటిని కూడా కొలాప్స్ చేశాడు. మొత్తానికి నోవాహు కుటుంబం ఒక్కటే ఉంది, నీతిమంతుడిగా దేవుడు చేశాడు. తర్వాత కుటుంబం మళ్ళీ అందులోంచి ఉద్భవించారు. ఒకసారి ఇక్కడ ఆలోచించండి, నోవాహు కూడా మనిషే కదా? మనిషేనా? నోవాహు ఎవరి పోలిక?
మనిషి పోలికేనా? ఆదాం పోలికేనా? మరి తర్వాత వచ్చిన కొడుకులు వాళ్ళు కూడా అదే. తర్వాత అబ్రహాం వచ్చాడంటే అబ్రహాము అంటే వాళ్ళు మనుషులే. అంటే మనిషిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పితరుడు ఎవరంటే ఆదాము. ఆదాములోంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాప స్వభావాన్ని ఆదాములోనే పుణికిపుచ్చుకున్నాం. ఆదాములోనే. ఇది ఎలాగంటే మనకి ఏదైనా ఒక 3 రూపాయలు మనకు ఆస్తుంది అనుకోండి, అది మన పిల్లలకు వస్తుందా రాదా? వస్తుందా? రాదంటే రాదు, నేను ఇవ్వను అన్నారు అనుకో, ఊరంతా కలిసిపోయారు, దేశం అంతా కలిసిపోయారు, లేకపోతే ఉన్నవాళ్ళు అందరూ కలిసిపోయారు, కుటుంబస్తులు కలిసిపోయారు, నీకు ఇవ్వడానికి వీలు లేదు అన్ననుకో, ఏం చేస్తాడు? క్లెయిమ్ చేస్తాడు కోర్టులోకి వెళ్ళి. ఎందుకు? చట్టబద్ధంగా నాకు రావాల్సింది వచ్చి తీరాలంతే, నా తండ్రిది నాకు రావాలి. వస్తుందా రాదా? కాదనడానికి లేదు అది. అలాగే తన ఒకవేళ అప్పులు చేసినా సరే అప్పులు కూడా తనకు వచ్చేస్తాయి. ఆస్తి ఏది ఉందో సరే ఆస్తి అంతా కూడా తన పిల్లలకి వెళ్తాడు. ఇప్పుడు ఆదాము సంపాదించింది పాపాన్ని సంపాదించాడు మన పితరుడు. అవిధేయత వల్ల, దేవుని మీద చూపించిన అవిధేయత వల్ల, ఆజ్ఞ అతిక్రమం వల్ల ఏం సంపాదించాడు? మరణాన్ని సంపాదించాడు. ఆ మరణం మనందరికీ కూడా సంప్రాప్తమయ్యింది, చేసింది. కానీ మనం చేసిన ప్రతి పాపానికి నా పితరుడు ఆదామే కారణం, దానివల్లే నాకు వచ్చేసింది అనడానికి కూడా లేదు మనకి. ఏం చేస్తున్నాం మనం? అక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి తెలిసి, మనకు తప్పు చేస్తే ఇది పర్యవసానం ఉంటుందని తెలిసి, చెయ్యకూడదని తెలిసి కూడా వీటిని ఉపయోగిస్తున్నాం. ఆలోచన ద్వారా మనం పాపం చేసేస్తున్నాం, మాటల ద్వారా మనం పాపం చేస్తున్నాం, క్రియల ద్వారా మనం పాపం చేస్తున్నాం. పోనీ చేసింది చేసినట్టు పోనీ అనుకుంటే చెయ్యవలసింది చెయ్యకుండా ఉండటం ద్వారా కూడా మనం పాపం చేస్తూనే ఉన్నాం. ఆదాం మీదకి తొయ్యడానికి కూడా లేదు మన తండ్రి మీద. ఎందుకంటే మనం కూడా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? అవిధేయత చూపిస్తున్నాం మనం కూడా. ఆదాము అవ్వ అవిధేయత చూపించారు, మనం కూడా అవిధేయత చూపిద్దాం. మనకు ఆజ్ఞలు లేవా? ఇప్పుడు రక్షించబడ్డ తర్వాత మనం పాపం చేయకూడదని మనకు తెలుసు కదా, మరి అప్పుడు ఎందుకు చేస్తున్నాం? అవిధేయత చూపించేస్తున్నాం. అంటే మన స్వభావంలోనే పాపం ఉండిపోయింది. అయినప్పటికీ దాన్ని అధిగమించి దేవుడు కృప ద్వారా రక్షించినప్పటికీ మనం ఏం చేస్తామంటే వీటి ద్వారా కూడా పాపం చేయడానికి మనమే ఇష్టపూర్వకంగా చేస్తున్నట్టే కనపడుతుంటుంది మనం.